విశాఖ అనగానే మన అందరికీ ముందుగా గుర్తొచ్చేది సాగర్ తీరాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి పర్యావరణం. అలాంటి పచ్చని కొండలలో, పర్యావరణాలలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి అనే ఆలోచనతో మన విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో నివసించే యువత వనసేన ప్రకృతిని కాపాడే సేన అనే టీంగా ఏర్పడి పర్యాటక ప్రాంతాలలో మరియు దేవస్థానం ప్రాంతాలలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించటం మొదలుపెట్టారు. రానున్న దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గా బీచ్ ను ఆనుకొని ఏది అయితే బోట్ రైడ్ ఉందో అనేక మంది పర్యాటకులు వస్తారు, భక్తులు ఇచ్చేస్తారు. అలా విచ్చేసిన ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను పర్యావరణ ఆవరణములలో పడేయవద్దు అని ఈ యొక్క టీం సభ్యులు కోరుతున్నారు. అదే విధంగా కొండపై ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను వాళ్ళు తొలగించారు. ముఖ్యంగా ఈ గ్రూప్ సభ్యులందరూ మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు చేపట్టారు అని తెలియజేశారు. కావున వీళ్ళందరికీ మన తరపున లైక్, షేర్, కామెంట్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేద్దాం. ప్రకృతిని కాపాడే సేన వనసేన, 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 ప్రకృతిని కాపాడే సేన వనసేన.